ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది మార్కెట్. దీనిలో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ సైబర్ సెక్యూరిటీ ఎప్పుడు కూడా రియల్ ఎన్విరాన్మెంట్ లో రియల్ టూల్స్ తో ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నియర్లీ 100+ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ తో మనం టైప్ అయిపోయాం. సో వాళ్ళు కంటిన్యూస్ గా హైర్ చేస్తూ ఉంటారు. సార్, ఇప్పుడు ఏంటంటే సైబర్ సెక్యూరిటీ మీద అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో సైబర్ సెక్యూరిటీ ఎలా నేర్చుకుంటే వాళ్ళ కెరీర్ బాగుంటుంది? ఏఐ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయితే మాత్రం. స్టూడెంట్స్ కానీ ఐటీలో కూడా అప్స్కిల్ అవ్వాలనుకున్న వాళ్ళు సైబర్ సెక్యూరిటీ అనేది సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు. ఒకప్పుడు సైబర్ సెక్యూరిటీ అంటే ఎథికల్ హ్యాకింగ్ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీలో ఓన్లీ కొన్ని టాపిక్సే ఉండేవి. అంటే చాలా తక్కువగా సైబర్ సెక్యూరిటీ ఉండేది, జాబ్స్ కూడా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చిన చేంజెస్ అంటే క్లౌడ్ చాలా డెవలప్ అవడం వల్ల క్లౌడ్ సెక్యూరిటీ రంగానికి చాలా విపరీతమైన డిమాండ్ పెరిగింది. డిజిటల్ సెక్యూరిటీ, ప్రతి ఒక్క మనిషి ప్రతి సంస్థ కూడా బిజినెస్ అనేది పూర్తిగా డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి డిజిటల్ సెక్యూరిటీ తర్వాత ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ప్రధానంగా డెవలప్ అవడానికి కారణం ఏఐ సెక్యూరిటీ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చాక ఏజెంట్సే హ్యాక్ చేయొచ్చు. అంటే ఏఐ ఏం చేస్తుందంటే అన్ని ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి అనుకోండి, ఆ బ్యాంకుల్లో ఉన్నటువంటి బిజినెస్ వల్ల ఈజీ టు అటాక్ ఏమని అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకప్పుడుతో పోల్చుకుంటే సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక 100 times డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది మార్కెట్లో. సైబర్ సెక్యూరిటీ అనేది ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే డిఫెన్స్ మోడ్లో ఉండేది, తర్వాత అటాక్ మోడ్లోకి వచ్చి ఇప్పుడు ఇంజనీరింగ్ అయింది. అంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అయ్యి దీనిలో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. అంటే చాలా రోల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు సాక్ అనలిస్ట్ అని చెప్పి, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజర్ అని చెప్పి, జిఆర్సీ ఇంజనీర్ అని చెప్పి, ఇట్లా ఒక 20 రకాల సైబర్ సెక్యూరిటీ రోల్స్ క్రియేట్ అయినాయి. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అంటే ఒక జాబ్ అనుకుంటున్నారు. కానీ సైబర్ సెక్యూరిటీ అనేది ఇంజనీరింగ్. ఇప్పుడు అందులోనే 20+ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి సైబర్ సెక్యూరిటీ ఏఐ వలన ఖచ్చితంగా ప్యారలల్గా గ్రో అయ్యే సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే సైబర్ సెక్యూరిటీ ఉంది. ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకునేటప్పుడు చాలా మంది చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్గా చేయరు. మేము క్వాలిటీ థాట్లో ప్రతి స్టూడెంట్కి ఏం చేస్తామంటే సైబర్ సెక్యూరిటీలో ల్యాబ్ క్రియేట్, సో ఆ ల్యాబ్ క్రియేట్ చేయడం వలన సైబర్ సెక్యూరిటీ ఎప్పుడు కూడా రియల్ ఎన్విరాన్మెంట్లో రియల్ టూల్స్తో ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అంతేగాని థియరాటికల్గా నేర్చుకుంటే రాదనమాట. సైబర్ సెక్యూరిటీని ప్రాక్టికల్గా నేర్పించడం అనేది క్వాలిటీ థాట్లో వన్ ఆఫ్ ద థింగ్. 2 ఎక్స్క్లూజివ్గా సైబర్ సెక్యూరిటీ కోసమే ఇంటర్న్షిప్ క్రియేట్ చేసాం. అందులో ఏం చేస్తున్నామంటే కొన్ని రియల్ ప్రాజెక్ట్స్ తీసుకుని కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ మా స్టూడెంట్స్ చేపిస్తున్నాం. 3వది సైబర్ సెక్యూరిటీ ప్లేస్మెంట్ టీమ్ ఫామ్ చేసాం. నియర్లీ 100+ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. సో వాళ్ళు కంటిన్యూస్గా హైర్ చేస్తూ ఉంటారు. సో ట్రైనింగ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాం, ఇంటర్న్షిప్లో జెన్యూన్ ఇంటర్న్షిప్స్ ఇవ్వటం అండ్ ప్లేస్మెంట్ సర్వీసెస్. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైనా సైబర్ సెక్యూరిటీ కెరీర్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మల్టిపుల్ కెరీర్ ఆప్షన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ విత్ ఇంటర్న్షిప్ నేర్చుకోవడానికి క్వాలిటీ థాట్ అనేది లాస్ట్ 5-6 years నుంచి సైబర్ సెక్యూరిటీలో మేము ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం.